ఒకరోజు మోషే తన మందను మేపుచుండగా ఒక వింతైన విషయాన్ని చూశాడు. ఒక పొద మధ్యలో అగ్నిజ్వాలలు కనిపించాయి. అగ్ని వలన ఆ పొద మండుట చూశాడు, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను అటు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదను అని అనుకుంటాడు. అతడు సమీపించగానే పొద నడుమ నుండి మోషే మోషే అని తన పేరు పిలుచుట వినబడింది. అప్పుడు మోషే, చిత్తం ప్రభువా అన్నాడు. అందుకు తిరిగి ఆ స్వరము, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రవేశము అని పలికింది. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూచుటకు భయపడతాడు. దేవుడు ఒక మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్పవాడు, మహాశక్తిమంతుడు కనుక ఏదైనా చేయగలడు. దేవుడు మోషేకు ఏమి చెప్పబోతున్నాడు? దేవుడు ఇజ్రాయేలీయులను గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుడు తిరిగి మోషేతో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశములో నుండి కానాను దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. కాగా నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనని చెప్తాడు. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని చెప్పాడు. అందుకు దేవుడు మోషేతో, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అని చెప్పాడు. ఆ మాటలు వినిన తరువాత దేవుడు తనతో కూడా ఉంటే సమస్తము సాధ్యమేనని మోషే విశ్వసించాడు. అయినా కూడా ఐగుప్తుకు వెళ్లకుండా తప్పించుకోవాలనే కోరిక ఇంకా మోషే హృదయంలో నుండి తొలగిపోలేదు. అందుకే దేవునితో మరొక సందేహాన్ని పంచుకున్నాడు. మోషే దేవునితో, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారి పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు, ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పగలను అని అడిగాడు. అప్పుడు దేవుడు మోషేతో, నీవు వారి దగ్గరికి వెళ్ళి వారితో, మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపెను. ఐగుప్తులో మీకు సంభవించిన దానిని మీ దేవుడు చూచెను. ఆయన ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మిమ్మును నడిపించుటకు నన్ను పంపెను అని చెప్పమని ఆజ్ఞాపించాడు. దేవుడు మోషేతో, నీవు ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళి నా ప్రజలను పంపించు అని అడగాలి అని వివరించాడు. మోషే ప్రభు మాటలకు లోబడి సంతోషంగా వెంటనే వెళ్ళి ఉండాలి. కానీ ఇంకనూ మోషే ఆ బాధ్యత నుండి తప్పించుకొనుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరలా మోషే దేవునితో, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదు అందురు అని చెప్పగా దేవుడు తన మహాశక్తిని మోషే చూచున్నట్లు 2 సూచక క్రియలను చేశాడు. దేవుడు మోషే చేతిలోని కర్రను క్రింద పడవేయమనగా మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారిపోయింది. అది చూసి మోషే అక్కడి నుండి పారిపోయాడు. దేవుడు మోషేను పిలిచి, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమని చెప్పగా అతడు చెయ్యి చాపి దాని తోక పట్టుకోగానే అది కర్రలా మారిపోయింది. దేవుడు తిరిగి మోషేతో చెయ్యి రొమ్మున ఉంచుకొనమని చెప్పగా మోషే తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టు రోగముతో మంచు వలె తెల్లగా మారిపోయింది. తరువాత మరలా ఆ చేతిని రొమ్మున ఉంచుకొనమని దేవుడు చెప్పగా మోషే అలాగున చేశాడు. అప్పుడు ఆ చెయ్యి మిగిలిన శరీరం వలె మారిపోయింది. దేవుడు చేసిన ఈ సూచక క్రియల వలన మోషే దేవుని యొక్క మహాశక్తిని గ్రహించాడు. ఈ సూచక క్రియలు చేయుట వలన దేవుడు మోషేను పంపాడు అనే విషయాన్ని ఫరో తెలుసుకుంటాడు అని మోషే విశ్వసించాడు. దేవుడు తనతో ఉన్నందువలన ఫరో మరియు ఐగుప్తీయులు తన మాటలు వింటారు అని మోషే తలంచాడు.